హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండు రొయ్యలు ఉల్లిగడ్డలతో మీకు కర్రీ చేసి చూపిస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ప్యాన్ పెట్టుకున్నానండి. నేను ఒక కప్పు రొయ్యలు వేసుకున్నాను. ఇవి బాగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి మంచిగా. మొత్తం ఇవి ఉంటాయి కదండి ముళ్ళులు, అవన్నీ వేయించుతుంటేనే అన్నీ రాలిపోతాయి. అవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత చూడండి నేను ఎలా తీస్తున్నానో మొత్తం ఇలా గిల్లుకోవాలండి. నీట్గా గిల్లుకొని తీసుకోవాలి. కొంచెం బాగా వేయించుకోవాలండి. కొంచెం డ్రై అయ్యేటట్టుగా వేయించుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇవి అయిపోయినాయండి. ఇప్పుడు నేను మూకుడు తీసుకొని నూనె పోసుకుంటున్నాను. బాగా వేడవ్వాలండి ఆయిల్ కూడా. నేను ఇందాక ఏం చేశానంటే ఆయిల్ తీస్తుంటే కొంచెం ఆనియన్స్లో పడిపోయిందండి, ఆనియన్స్లో. అందుకని ఏం చేశానంటే కొంచెమే ఉంటే దాంట్లో పోసా. ఈ ఆనియన్లో ఉంది కదా, ఇదంతా ఇందులోనే ఉంటుందనేసి కొంచెమే అందులో ఉన్నది పోసేసినానండి. ఇప్పుడు ఆనియన్స్ అంతా వేసేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అంటే ఇది. చాలా ఈజీగా ఉంటుంది. వంట రాని వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కర్రీ కావాలంటే ఒక 10-15 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి వేయండి. 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి నేను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటానండి. ఒక స్పూను సరిపోతుంది. ఎందుకంటే అవి ఉల్లిగడ్డలు మగ్గాలి కదండి, దానికోసమని ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి అవి. చాలా ఈజీ అండి. ఇందాక చెప్పాను కదా, చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా చేసుకునేవి. ఒక 5-6 ఉల్లిగడ్డలు ఉంటే బాగా వేసుకొని ఒక గుప్పెడు రొయ్యలు ఉన్నా కూడా అందులో వేసుకొని పెట్టుకుంటే ఒక 5-10 నిమిషాలలో అయిపోతుందండి. ఇప్పుడు వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఇవి చూడండి ఎంత బాగా వేగాయో డ్రైగా. ఉల్లిగడ్డలు మగ్గాయండి మంచిగా. ఇప్పుడు నేను అందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూను అల్లం పేస్ట్, ఒక స్పూను పసుపు వేసుకొని మంచి కలుపుకోవాలండి. అదంతా కలిసేటట్టుగా, ఈ పచ్చివాసన కూడా అల్లం వెల్లిపాయ పోయేటట్టు. ఇది ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే అది అడుగంటిపోతుంది ఇలా కింద. అందుకనేసి కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి. నేను రొయ్యలు కడిగి పెట్టుకున్నానండి ఒక 5 నిమిషాల ముందు. ఆ రొయ్యలు కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఒక 2 సార్లు కడుక్కొని మంచిగా శుభ్రంగా అందులో ఆనియన్స్లో వేసుకుంటున్నానండి. ఇవి వేసుకుని మంచిగా మగ్గాలండి రొయ్యలు కూడా. ఎందుకంటే ఉల్లిగడ్డలు బాగా ఉడికిన తర్వాతే ఈ రొయ్యలు వేసుకుంటే ఏంటంటే ఆ నీరులో ఇది కూడా ఉడికిపోతుందండి మంచిగా. ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను రొయ్యలు, ఈ ఆనియన్స్ అంతా కలిసేటట్టుగా. కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసాను కదండి నేను. ఆ వేసిన ఉప్పు ఈ రొయ్యలకి పట్టాలి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులో నేను 2-3 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కొంచెం ఘాటుగా ఉండాలి. ఆనియన్స్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కూరలోకి. ఉప్పు వేసుకున్నాను. 2 స్పూన్లు ఉప్పు అయితే సరిపోతుందండి. 3 స్పూన్ల కారానికి 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి వేసుకున్నా. అంతా కలుపుకోవాలండి మంచిగా మొత్తం కలిసేటట్టుగా. ఈ ఆనియన్స్, ఇప్పుడు నేను వేసిన కారం, ఉప్పు, ధనియాల పొడి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కింద అడుగంటుకోకుండా చూసుకోవాలండి. అలాగే మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తామండి. మంచి మంచి రెసిపీలు చేసి చూపిస్తాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఇంట్లో లేదండి, కొంచెమే మా చెట్లకు ఉంటే కొద్దిగా కొత్తిమీర అంతా తెంపి కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే చల్లానండి. ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని తీసేసుకుంటే మన రెసిపీ రెడీ అండి. చూడండి గుమగుమలాడే రొయ్యలు ఉల్లిగడ్డ కూర అండి. సూపర్గా ఉంటుందండి. అసలు తింటే మీరు ఒక ముద్దతో సరిపెట్టుకోలేరు, అంత బాగుంటుంది. టేస్ట్ చేయండి, మీ ఇంట్లో కూడా వండుకొని చూడండి.